కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. అయితే ఫుల్ బడ్జెట్ ఎప్పుడు పెడతారనేటువంటి చర్చకి తెరదించుతూ ఏపీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఏపీ సర్కార్. ఏ విధంగా ఉంది ఈ బడ్జెట్? అంచనాలు, ఇచ్చిన హామీలు, అలానే లోటుని భర్తీ చేసుకునేటువంటి క్రమంలో అనుసరించబోయేటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. ఎలా ఉంది బడ్జెట్? ఎందుకంటే చాలా విమర్శలు, విపక్షం ఇంకా 4 నెలలు అయినా కానీ మీరు బడ్జెటే ప్రవేశపెట్టలేకపోయారు, ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారన్నట్టుగా సెటైర్లు వేశారు. సో ఇప్పుడు బడ్జెట్ చూసినాక ఎలా ఉంది? డెఫినెట్గా ఈ బడ్జెట్ను వార్షిక బడ్జెట్గా మనం చూడాలి. అంటే అంత కుదుట పడాలంటే 5 సంవత్సరాలు అస్తవ్యస్తమైన ఈ ఆర్థిక వ్యవస్థని దారిలో పెట్టాలంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఎంత అన్ని రంగాలు ఎలా ఇదైనాయో చెప్పకనే చెప్పారు. ఏదైనా కానండి లేటుగా అయినా 2,94,275 కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా మంచి పరిణామంగా భావించాలి. ప్రాధాన్యత క్రమంలో దేనికి ఏది కేటాయించాలి. ఇప్పుడు దీపం పథకం ఉందనుకోండి, 895 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకి 29,900 కోట్లు, ప్రాథమిక విద్యకి, ఉన్నత విద్యకి 2,320 కోట్లు. ఈ విధంగా ప్రయారిటీ ఏదైతే ఉందో ఆ విధంగా వార్షిక బడ్జెట్లో చూపించగలిగారు. అది ఎవరు? పయ్యావుల కేశవ్ గారు ప్రయోగించారు. ఫస్ట్ బడ్జెట్ ఆయన ఆర్థిక పాపం ఎప్పటి నుంచో పార్టీని కనిపెట్టుకుని ఉన్నాడు. మంచి శాఖ ఇచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఫస్టే అసెంబ్లీలో రావటం, ఈ బడ్జెట్ ప్రవేశపెడతాం. అందులో ఈరోజు మంచి శుభదినం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా అక్కడ ఫస్ట్ విద్యాశాఖ మంత్రి, ఈ దేశానికే. ఆ తర్వాత ఈ బడ్జెట్ని ప్రవేశపెడతాం అందరూ ఆహ్వానిస్తున్నారు. ముందుగా పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టాడు వార్షిక బడ్జెట్. అందులో ఏది అవసరం దానికి కేటాయించారు. అదేవిధంగా ఎమ్మటే వెంటనే అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన బడ్జెట్ కూడా దాదాపుగా 43,402 కోట్లు. దాంట్లో కూడా చాలా కీలకమైనది ఏంటంటే అన్నదాత సుఖీభావకి 4,599 కోట్లు. తర్వాత పల్లె పిలుస్తుంది, పంటల బీమాకి 1,123 కోట్లు కావచ్చు, పొలం పిలుస్తుంది 11.30 కోట్లు. ఏదైతే మీరు చెప్పారో ఉద్యానవనాలకు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అడవులకు కావచ్చు, ఆ ప్రయారిటీలో ఇచ్చిన క్రమం ఏదైతే ఉందో చాలా మంచిగా మనం భావించాలండి. ఇకపోతే ప్రతిపక్ష ఆరోపించినట్టుగా ఇదేదో మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనేది. అంకెల గారడి బడ్జెట్ కాదా ఇది? అంకెల గారడి అని అంబటి రాంబాబు అంటే ఆల్రెడీ పైకి వచ్చినట్టున్నారు. సరే, ఇవన్నీ వాళ్ళు చెప్తానే ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలా, ప్రజలు మనల్ని పొందగలిగితేనే మళ్ళా ఉంటాం అనేది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ముందు శాంతి భద్రతలు క్రమశిక్షణలో పెట్టడం, రాష్ట్రానికి కావాల్సిన సెంట్రల్ నుంచి నిధులు తెచ్చుకోవటం, ఒకవైపు అమరావతిని పూర్తి చేయటం, ఒకవైపు పోలవరం, మల్టిపుల్ ఇది ఉన్నాయండి. ఈ అప్పులమయమైన ఆంధ్రప్రదేశ్ని 10 లక్షల కోట్లతో మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఇంత 4 నెలల్లోనే పెట్టారంటే అన్ని ప్రాధాన్యత క్రమంలో మనం ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం భావించాలి. అంటే ఇప్పుడు వివిధ విభాగాలకి కేటాయించినటువంటివి చూస్తే కనుక పంచాయతీరాజ్ శాఖకి 16,000 కోట్లు కేటాయించారు, జలవనరులకు 16,000 కోట్లు కేటాయించారు. అంటే మేజర్ కంపెనీస్ ఈ రెండింటికి వెళ్తున్నాయి. వీళ్ళు ఏవైతే సూపర్ 6 గ్యారంటీలు అని చెప్పని అలా ప్రభుత్వం తరపున అంటే అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తాం అనేటువంటి హామీలు ఇచ్చారో వాటిని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందా? డెఫినెట్గా. ఎందుకంటే ఈ 4 నెలలకి ఇది ప్రవేశపెట్టి పూర్తి బడ్జెట్ తర్వాత ప్రయోగిస్తారు. ఈ 4 నెలల్లో అన్నీ చూసుకొని చేయాలంటే ప్రాధాన్యత క్రమం మీరు అన్నట్టు సూపర్ 6లో మీరు అన్నట్టు ఈ క్రమం ఏదైతే మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన వాటితో పాటు అడవులకి, తర్వాత దీనికి పర్యాటక రంగానికి వాటికి కూడా మంచిగా కేటాయించారు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి ఉద్యానవనాలకు 3,486 కోట్లు కేటాయించారు. ఇది అవసరమే. తర్వాత వడ్డీ లేని రుణాలకు కూడా 6.28 కోట్లు కేటాయించారు. ఇది కూడా అదే. పంటల బీమాకి 1,123 కోట్లు. ఏదైతే అన్నదాతలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అనుబంధ వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా ప్రోత్సహిస్తా వీళ్ళు తీసుకెళ్లే విధానం సూపర్ 6లో రిఫ్లెక్ట్ అయినట్టుగానే కనపడుతున్నాయి అనమాట. ఇప్పుడు నైపుణ్య కేంద్రాలు, నైపుణ్య శిక్షణ, తర్వాత ఉపాధ్యాయులకు కూడా నైపుణ్య శిక్షణ, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. ఆల్రెడీ ఈ స్కిల్ సెన్సెస్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ టేకప్ చేసింది. అవును, అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు అమలు చేద్దామని చెప్పి అన్నట్టు వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులు చాలామంది ఉంటారు అన్ని రాష్ట్రాల్లో, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమలో వలసలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన చదువుకు తగ్గట్టుగా ఉపాధి కల్పించడం, దానికే ఎంఎస్ఎంఈ ఒకటి వచ్చింది. తమిరెడ్డి శివశంకర్ లాంటి వాళ్ళు చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా టూరిజం తీసుకొస్తున్నారు. మీరు చూశారు కదా, నిన్నగాక మొన్న కంటిన్యూగా
సీ ప్లేన్ ఒకటి, అవును. తర్వాత డ్రోన్స్, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ 4 లక్షలకు ఉపాధి కల్పించే అవకాశం. దీంతో పాటు ఇందుతో పాటు గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు 10 మంది కలిపితే వాళ్ళకు ఒక అమౌంట్ ఇచ్చేసి వాళ్ళకి స్వయం అభివృద్ధి చెందేట్టుగా పారిశ్రామికవేత్తలకు ఎదిగే విధంగా వాళ్ళ చదువు తగ్గట్టు ట్రైనింగ్ ఇచ్చే విధంగా అది స్కిల్ సెన్సెస్ అనేది మంచి, అంటే ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళంటే ఇంకెక్కడికి మాకు ఉద్యోగాలు ఏమైనా బాధ ఉండదు, అన్ని ప్రభుత్వ రంగం చేయలేవు కదా సార్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అక్కడ నెగ్గిన వాళ్ళే వస్తారు. ఇక ప్రైవేట్ సంస్థలు అంటే మిగతా ఐటీ కంపెనీలో ఆ ప్రావీణ్యం ఉన్న వాళ్ళు సార్. మిగతా వాళ్ళు ఐటీఐలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, చదువు తగ్గట్టు అనేక రకాల కల్పించే ఇదిలో భాగంగానే స్కిల్ సెన్సెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. దానికి ఇప్పుడు ఓవరాల్గా బడ్జెట్ సబ్మిట్ చేశారు, సెషన్ కంప్లీట్ అయింది, ఫుల్ బడ్జెట్ ఇది వచ్చింది, వ్యవసాయ బడ్జెట్ వచ్చేసింది, సెషన్ కంప్లీట్ అయింది, రేపు సెలవు ఇచ్చారు. బాగా ఈ బడ్జెట్ పత్రాలన్నీ కూడా చదివి ఎల్లుండి నుంచి డిస్కషన్కి రావాలి. అసలు విపక్షం లేకుండా ఇప్పుడు ఎవరు డిస్కస్ చేస్తారు? రాకపోతే పరిస్థితి ఇక్కడ ఎవరు చేయాల్సిన వీళ్ళే చెప్తారు, అభివృద్ధి అందరూ క్లాప్స్ కొడతారు, అంతేకాదు స్పీకర్ గారు ఉంటారు, అధికారులు తమ విధులు నిర్వర్తిస్తారు. విపక్షం బాయ్కాట్ చేసింది, ఇక్కడ శాసన మండలిలో మాత్రం అటెండ్ అవుతామని చెప్తున్నారు. ఏ విధంగా ఉండొచ్చు డిస్కషన్? శాసన సభ పరిస్థితి ఏంటి, శాసన మండలి పరిస్థితి? అది చూడాలి. శాసన మండలి వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉన్నారని భావిస్తున్నారు కాబట్టి వస్తామంటున్నారు. మరి శాసనసభలో చేయలేంది శాసన మండలి ఏం చేయగలరు? ఇదే బడ్జెట్ ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది కదా అక్కడ కూడా. కాబట్టి మంత్రులు దానికి సమాధానం చెప్తారు. అవసరమైతే ప్రతిపక్షాలు అడిగినంత మాత్రం ప్రతిపక్షాలు అనేది లేదు, ప్రతిపక్ష హోదా ఏది లేదు కాబట్టి వైసీపీ ప్రతిపక్షం అనుకోవటమే. కాబట్టి అక్కడ ఏం అడుగుతారు? మాజీ అంతకుముందు గత 5 సంవత్సరాలు అస్తవ్యస్తం చేశారు ఆర్థిక వ్యవస్థ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు చెప్పిన బడ్జెట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు ప్రశ్నించాలి. శాసన మండలిలో ఈ విషయంలో హాట్ డిబేట్ జరిగే అవకాశం జరుగుతుంది, జరగాలి కూడా. జరిగితే ప్రజలకు కూడా తెలిసింది కదా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 4 నెలల్లో వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఈ వార్షిక బడ్జెట్ని ఏ విధంగా ఏ శాఖలకు ప్రాధాన్యత క్రమంలో పెట్టారనేది ప్రజలకు తెలుస్తుంది కదా. రైట్. అంటే ఇప్పుడు డిస్కషన్ జరగకుండా వీళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించి మేము మా పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నారు. దీనివల్ల ప్రజలకి వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటనేది క్లారిటీగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందా? అవ్వదు సార్. ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా, నిన్న పవన్ కళ్యాణ్ గారు చూసుకోండి గుంటూరులో అటవీ సంరక్షణ దినంకి వెళ్ళాడు, మీడియా అందరితో మాట్లాడతారు. అట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతలా, ఒక రికార్డ్ చేసి లీడర్స్ని పెట్టేసారులేండి. అంబటి రాంబాబు వాళ్ళు తప్పితే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో మాట్లాడాలి కదా. వచ్చిన విలేకరులు కూడా అడిగిన క్వశ్చన్లు కూడా సమాధానం చెప్పాలి. అది కాకుండా మేము చెప్పిందే ఇది అదే వినాలని చెప్పి మాట్లాడతారు. లేకపోతే అంబటి రాంబాబు గారు వీళ్ళంతా బయట మాట్లాడతారు. చెప్తే అది ఎంతవరకు ప్రజలు తీసుకుంటారు? 11 సీట్లకి పరిమితం అయిపోయారు. వీళ్ళు ఏం చెప్పిన ఈ పరిస్థితిలో వాళ్ళు లేరు. అవకాశాన్ని పోగొట్టుకున్నట్టే అనుకోవాలి. ఈ రోజు గనక గెలిచిన 11 మంది ఉంటే గనక ప్రజలకి ఒక మంచి సైన్ వెళ్ళేది. మరి పోరాటం చేయలేక ప్రజల యొక్క సమస్యలను కూడా ప్రజలు అసెంబ్లీలో దేవాలయాలంటే అసెంబ్లీలో అడగకుండా తప్పించుకోవడం ఎంతవరకు సమంజసం? చాలామంది అదే అంటున్నారు. ఈరోజు అది పాల్గొనకపోవటం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా మీరే కదా. రిజైన్ చేయమంటున్నారు, మీరు అసెంబ్లీకి రాకపోతే రిజైన్ చేయండి. ఇప్పుడు 11వ తారీఖు 11 గంటలు 11 మంది ఎమ్మెల్యేలు పాల్గొనలా. 11 రోజులు జరిగే సెక్షన్, 11 రోజులు జరిగే సెక్షన్ ఈ రోజు అయిపోయింది. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు, 2 రోజులు మళ్ళీ సెలవు వచ్చినట్టుంది. చెప్పాలి కదండి ప్రజలకు. అకౌంటబిలిటీ ఎప్పుడైతే 11 మంది కాదు, నువ్వు ఒక్కడే గెలిచావు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కడే పోరాడు, అభిమన్యులాగా పోరాడే గుర్తింపు అని ఉంటుంది కదా. అస్త్ర సన్యాసం చేయటం కరెక్ట్ కాదు కదా. అంటే తప్పించుకొని తిరిగినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇది ఒక రకంగా అధికార పక్షానికి అవకాశం ఇచ్చినట్టు కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది బడ్జెట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది 2,94,000 కోట్ల రూపాయలతో. అలానే వివిధ రంగాలకి ప్రాధాన్యత క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల హామీలు, వీళ్ళు తీసుకున్నటువంటి సూపర్ 6 ప్రోగ్రామ్, వీటిని దృష్టిలో పెట్టుకొని సమతూకం పాటించేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే రెవెన్యూ లోటు వీటిపైన ఎటువంటి కసరత్తు చేస్తారనేది రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనుసరించబోయేటువంటి విధానాలపైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇక విపక్షం స్థానంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరో కూడా ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ సభకు అటెండ్ కాకపోవడం వలన జరిగేటువంటి నష్టం ప్రజలకే జరుగుతుంది. ప్రధానంగా చర్చలు లోతుగా జరగడానికి ఆస్కారం లేకుండా పోతుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.